కథ పేరు అతి వినయం. సౌశీల్య దేశ రాజైన సర్వోత్తముడికి అంతఃపురంలోనే తనకు శత్రువులున్నారన్న సందేహం కలిగింది. అందుకు కారణం అంతఃపురంలోని రహస్యాలు చాలా వరకు తన పొరుగు రాజైన దీర్ఘనిద్రుడికి తెలిసిపోతున్నాయి. దీర్ఘనిద్రుడు దుర్బలుడైన అవకాశం చూసుకొని దాడి తలపెట్టవచ్చునని అనుమానం కలిగింది. సర్వోత్తముడు తన అంతఃపురంలోని ఉద్యోగులలో శత్రుదేశానికి గూఢాచారులుగా పనిచేస్తున్న వాళ్ళెవరో తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు. కానీ ఆయన ఎంత పరిశీలించినా అంతఃపుర ఉద్యోగస్తులందరూ తన పట్ల సమాన గౌరవాన్ని, భక్తిని చూపిస్తున్నట్లే కనిపించింది. వాళ్ళ రాజభక్తిలో ఏమాత్రం తేడా కనిపించడం లేదు. వాళ్ళలో నుంచి శత్రువులను ఏరడం అన్నది ఆయనకు పెద్ద చిక్కు సమస్యగా పరిణమించింది. ఒక రోజున ఆయన ఎంతో సూక్ష్మబుద్ధి కలవాడని పేరు పొందిన ఆస్థాన విదూషకుడు దరహాసుని పిలిచి తన సమస్య వివరించి, దరహాస, ఏ విధంగానైనా సరే అంతఃపుర ఉద్యోగస్తుల్లో కపట రాజభక్తిని కనబరుస్తున్న శత్రువులను కనిపెట్టాలి. ఆ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను అని చెప్పాడు. అందుకు దరహాసుడు, ప్రభు, అదెంత పని? తమరు అనుమానిస్తున్నట్టు నిజంగానే శత్రుగూఢాచారులు అంతఃపురంలో ఉండడం జరిగితే వాళ్లను క్షణాల మీద పట్టేయగలను అని వెంటనే అంతఃపుర ఉద్యోగస్తులందరినీ రాజుగారి సమక్షానికి రావాల్సిందిగా కబురు పంపాడు. ఉద్యోగులందరూ వచ్చిన తరువాత దరహాసుడు వాళ్లతో, దేశాన్ని పరిపాలించే రాజు నిత్యం ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఉంటాడని మీకు తెలియంది కాదు. అలాంటి రాజుకు అతి అరుదుగా లభించే కొద్దిపాటి సమయాన్ని నిశ్చింతగా గడపాలంటే తన చుట్టూ తన మీద మంచి భక్తి విశ్వాసాలున్న ఉద్యోగులే ఉన్నారన్న నమ్మకం కలగాలి. మీ వంటి సమర్థులు, నిజాయితీపరులు, రాజభక్తి గలవారు అంతఃపుర ఉద్యోగులుగా దొరకడం మన రాజుగారి అదృష్టం. అందుకు ఆయన మీకు రుణపడి ఉంటారు. సరే, ప్రస్తుతానికి మీరందరూ రాజుగారి పాదాలకు మొక్కడమే కాక 10 సార్లు ఆయన చుట్టూ ప్రదక్షిణం చేసి వెళ్ళండి అన్నాడు. ఆ మరుక్షణం అక్కడికి వచ్చిన 6 ఉద్యోగుల్లో 2 దరహాసుడు చెప్పినట్టే చేసి పక్కకు వెళ్ళి నిలబడ్డారు. రాజు సర్వోత్తముడు జరుగుతున్నదంతా మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. దరహాసుడు మిగిలిన ఉద్యోగులకేసి కోపంగా చూస్తూ, మీ సంగతేమిటి అని అడిగాడు. దరహాసుడి ప్రశ్నకు వాళ్ళెవరూ జవాబివ్వకుండా తలలు వంచి నేలచూపులు చూస్తూ ఊరుకున్నారు. దరహాసుడు మరొకసారి రెట్టించి అడిగినా వాళ్ళు మౌనంగా ఉండిపోయారు. ఈసారి దరహాసుడు తీవ్రస్వరంతో, ఎంత పొగరు! ఇప్పుడు మీరు నేను చెప్పినట్టు చేస్తారా, లేక కొరత వేయించమంటారా అన్నాడు. ఆ మాటలతో ఆ 4 ఉద్యోగులు ఉన్న చోటు నుంచి కదిలి రాజుగారి పాదాలకు నమస్కరించి ఆయన చుట్టూ ప్రదక్షిణం చేయబోయారు. విదూషకుడు వాళ్లను ఆగమని రాజుతో, మీకు మొదట పాదాలకు నమస్కరించి మీ చుట్టూ ప్రదక్షిణం చేసిన ఆ 2 రాజోద్యోగులే మీకు ద్రోహం తలపెడుతున్న శత్రువులు అన్నాడు. రాజు ఆశ్చర్యపోతూ, వాళ్ళు ద్రోహులని ఎలా రుజువు చేయగలవు అన్నాడు. దానికి దరహాసుడు, ప్రభు, కపట రాజభక్తిని ప్రదర్శించే వ్యక్తులు తమ నిజస్వరూపం బయటపడకుండా కాపాడుకునేందుకు నలుగురికి తమ రాజభక్తి కనిపించేలా ఎన్నో చేష్టలు చేస్తుంటారు. వాళ్ళు ఏనాడు రాజభక్తిని ప్రకటించుకునే అవకాశాన్ని వదలరు అన్నాడు. మిగిలిన ఆ 4 మాటేమిటి అని ప్రశ్నించాడు రాజు. వాళ్ళు నిజమైన రాజభక్తి గలవాళ్ళు. అలాంటి వాళ్లకు తమ రాజభక్తిని నలుగురి ఎదుట ప్రదర్శించాలన్న కోరిక ఉండదు. అంతేకాక తమను గౌరవించడానికైనా మీ పట్ల రాజభక్తిని కనపరచడానికైనా ఒక హద్దంటూ ఉంటుంది. తమ చుట్టూ ప్రదక్షిణ చేయమన్నానే ఆ పని ఉన్నత వ్యక్తిత్వము, ఆత్మాభిమానం గల ఏ వ్యక్తి చేయడు.
అంతెందుకు అతి వినయం ధూర్త లక్షణమని తమకు తెలియదా? ఇంతకు మించి నేను వివరించవలసిన అవసరం లేదనుకుంటాను అన్నాడు విదూషకుడు. రాజుకు విదూషకుడు చెప్పిన దాంట్లో నిజం ఉన్నదనిపించి తన గూఢాచారుల నాయకుణ్ణి పిలిపించి ఆ ఇద్దరు రాజోద్యోగులను ప్రశ్నించి వాస్తవం ఏమిటో తెలుసుకోమన్నాడు. గూఢాచారుల నాయకుడు రాజోద్యోగులిద్దరినీ మరొక గదిలోకి తీసుకుపోయి నిజం చెప్పకపోతే ఉరి తీయిస్తానని బెదిరించిన మీదట వారు తాము పొరుగు రాజైన దీర్ఘనిద్రుడి గూఢాచారులమని ఒప్పుకున్నారు. ఈ సంగతి గూఢాచారుల నాయకుడి నుంచి విన్న రాజు వాళ్లకు దేశ బహిష్కరణ శిక్ష విధించి తన విదూషకుడి సునిశిత బుద్ధిని మెచ్చుకొని ఘనంగా సన్మానించాడు.